Hi friends, this is RP. Today is 20th December 2023. So, ఈ రోజు మార్కెట్ లో బాగా నెగటివ్ చూసాం. నిఫ్టీ మోర్ దెన్ 300 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో ఓన్లీ 4 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 47 స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో బాగా పెరిగిన స్టాక్స్ లో చూస్తే ఓఎన్జీసీ 1.45%, దాని తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. మిగిలిన 46 స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో బాగా నెగటివ్ వెళ్ళిన దాంట్లో చూస్తే అదానీ గ్రూప్ స్టాక్స్ లో బాగా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అదానీ పోర్ట్స్ 5.76%, అదానీ ఎంటర్ప్రైజెస్ 5.35%, తర్వాత యూపీఎల్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఐఓసి, కాంకర్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా మోర్ దెన్ నియర్ అబౌట్ 400 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. 10 స్టాక్స్ మైనస్ లో ఉంటే ఓన్లీ 2 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఏయూ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి రెండు మాత్రం పాజిటివ్ ఉంటే మిగిలిన స్టాక్స్ అన్ని కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇంకొకటి, ఈ రోజు మాక్సిమం మిడ్ క్యాప్ స్టాక్స్ లో బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. మనకి ఇక్కడ మిడ్ క్యాప్ స్టాక్స్ లో చూస్తే ఆల్మోస్ట్ మాక్సిమం స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ బాగా నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో చూస్తే జీ లిమిటెడ్ 7.27%, ఆర్ఈసి 7%, టాటా పవర్ ఆల్మోస్ట్ 5%, ఎంఎన్ఎం ఫైనాన్స్ 4%, భారత్ ఫోర్జ్ 3.67. సో మిడ్ క్యాప్ స్టాక్స్ లో బాగా సెల్లింగ్ ప్రెషర్ చూసాం ఈ రోజు. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి, కపుల్ ఆఫ్ వీక్స్ అనుకోవచ్చు, మిడ్ క్యాప్ స్టాక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోవచ్చు హైయర్ లెవెల్స్ లో. సో ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్ సిచ్యుయేషన్స్ లో ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి మిడ్ క్యాప్ స్టాక్స్ లో. వాటిలన్నింటిలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ ఈరోజు చూసాం. సో దాని నుంచి మిడ్ క్యాప్ ఇండెక్స్ చూస్తే దాదాపుగా 3% వరకు డౌన్ అయింది. ఇది మిడ్ క్యాప్ సెలెక్ట్, బట్ ఓవరాల్ గా మిడ్ క్యాప్ ఇండెక్స్ చూస్తే మోర్ దెన్ 3% మైనస్ లో క్లోజ్ అయింది. ఒకసారి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇది మనం నిన్న అనుకున్న లెవెల్స్ ఇవి. పెద్దగా మార్పులు ఏం లేవు ఇందులో. ఒక్కటి ఏంటంటే 21,240 లెవెల్ ఏదైతే ఉందో వీక్లీ పివోట్, ఇది సపోర్ట్ అనుకున్నాం కానీ ఆ సపోర్ట్ ను కూడా బ్రీచ్ చేసి కిందకి వచ్చేసింది. 21,170 ఇంకొక సపోర్ట్ లైన్ అనుకున్నాం, ఆల్మోస్ట్ దాని దగ్గరలోనే క్లోజ్ అయింది 21,150 దగ్గర. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,025. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మన కీ లెవెల్ ఉంది కింద 2850. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా. పొజిషనల్ గా మనం ట్రేడ్ చేసేటప్పుడు ఈ లెవెల్ ని బ్రీచ్ చేస్తే మాత్రం మన లాంగ్స్ అన్నిటిని క్లోజ్ చేసేసి మనం షార్ట్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. 2850. అండ్ హైయర్ లెవెల్లో ఇప్పుడు మనం రేపు చూడాల్సింది ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది. ఓపెన్ వీక్లీ పివోట్ కన్నా పైన ఓపెన్ అయ్యి సస్టైనబుల్ గా ఉంటే, అట్లీస్ట్ ఒక 1 అవర్ 45 మినిట్స్ ఈ లెవెల్స్ పైన ఉంటే మాత్రం కొంత కన్సాలిడేట్ అవ్వచ్చు. 21,200 డౌన్ సైడ్ అనుకోవచ్చు, 21,500 అప్ సైడ్, ఈ మధ్యలో కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటే 21,240 రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో దీనికన్నా కిందకి వెళ్తే 2850 మన టెక్నికల్ సపోర్ట్ ఉండే లెవెల్ ఇది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయింది. కాకపోతే ఒక్కటి, మన లెవెల్ 47,225. ఈ 47,225 దగ్గర ఈరోజు సపోర్ట్ తీసుకుంది. క్లోజింగ్ 47,445. సో ఇప్పుడున్న లెవెల్ ప్రకారం మనకి టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్ ఇదే 47,225. బట్ హైయర్ సైడ్ మాత్రం వీక్లీ పివోట్ ని బ్రేక్ చేసింది. ఆ వీక్లీ పివోట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది 47,750. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరగచ్చు. ఇది బ్రేక్ కానంత వరకు 47,225 బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు, అది 46,860. సో ఈ లెవెల్ ని బ్రీచ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు, మేబీ ఈ గ్యాప్ ఏరియాస్ ఫిల్ చేసే అవకాశాలు ఉండొచ్చు. సో నెక్స్ట్ మనం ఈ రోజు ఫ్యూచర్స్, స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్ ఫ్యూచర్స్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది, బట్ స్టిల్ మనం ఒకసారి యాక్టివిటీ చూద్దాం. సో ఇక్కడ లాంగ్ బిల్డ్స్ లో చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో వోల్టాస్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్, ఏయూ అండ్ ఓఎన్జీసీ, ఈ 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. దీంట్లో మనం ఈ రోజు ఓఎన్జీసీ చార్ట్ ఒకసారి చూద్దాం.
సో ఓఎన్జీసీతో పాటు ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఓఎన్జీసీ సెలెక్ట్ చేసుకున్నాం ఇందులో నుంచి. అయితే మిగిలిన స్టాక్స్ లో చాలా వరకు షార్ట్ పొజిషన్స్ ఉండొచ్చు, ఒకసారి చూద్దాం. ఈ స్టాక్స్ షార్ట్స్ కాదు, బట్ లాంగ్స్ లో అన్వైండింగ్ బాగా కనపడుతుంది. సో ఈ రోజు ఈ స్టాక్స్ లో డెల్టా కార్ప్, ఐఆర్సిటిసి, డిక్సన్, కోల్ ఇండియా, గ్రాన్యూల్స్, ఎక్సైడ్, ఎంఫసిస్ట్, అపోలో టైర్, ఆర్బిఎల్ బ్యాంక్, జైడస్ లైఫ్ సైన్సెస్, చంబల్ ఫెర్టిలైజర్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ప్రైస్ కూడా తగ్గిన స్టాక్స్. వీటిలో ఏమవుతుందంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ర్యాలీస్ చూసాం. ఆ ర్యాలీస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇది రాబోయే రోజుల్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉన్న స్టాక్స్ అనుకోవచ్చు. ఇప్పుడు వీటిల్లో మన దగ్గర కూడా స్టాక్ ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్స్ లో మళ్ళీ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్స్ అనుకోవచ్చు మనం. సో దీంట్లో మెయిన్ గా డెల్టా కార్ప్, దాని తర్వాత ఐఆర్సిటిసి మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో బాగా ర్యాలీ చూసాం. సో అందులో ప్రాఫిట్ బుకింగ్ బాగా జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రైస్ కూడా దాదాపు 8% వరకు ప్రైస్ డ్రాప్ అయింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 10% తగ్గింది. సో డిక్సన్, కోల్ ఇండియా, గ్రాన్యూల్స్ వీటిలో కూడా మన దగ్గర ఉంటే స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్న స్టాక్స్ అనుకోవచ్చు మనం. ఫస్ట్ స్టాక్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఓఎన్జీసీకి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఓఎన్జీసీ టెక్నికల్ గా మొమెంటం అయితే స్ట్రాంగ్ గా ఉంది. ఈ రోజు ఎక్కడ బ్రీచ్ కాలేదు. అండ్ ఈ రోజు క్లోజింగ్ కూడా నిన్న క్లోజింగ్ కన్నా పైననే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ 1 2 3 4 5 6 7 డేస్ నుంచి చూసినా గానీ హైర్ హైస్ హైర్ లోసే ఫామ్ అవుతుంది. ఎక్కడ కూడా ఒక లోయర్ లో రాలేదు. సో ఒకటి దీంట్లో ఒక ఆపర్చునిటీస్ కోసం ప్లాన్ చేయొచ్చు మనం. 206 బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు 203 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో ఒక పుల్ బ్యాక్ ఇచ్చి వీక్లీ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకున్నా గానీ దీంట్లో లాంగ్ వెళ్లే అవకాశం ఉండొచ్చు. అండ్ మనం ఇక్కడ సపోర్ట్ తీసుకొని లాంగ్ వెళ్తే మాత్రం మన స్టాప్ లాస్ మంత్లీ పివోట్ కన్నా కింద ఉండాలి. అండ్ హైయర్ లెవెల్లో మళ్ళీ ఈ రోజు హై ఏదైతే ఉందో అదే టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఏరియా లాగా పనిచేస్తుంది. ఈ రోజు హై వచ్చి 212. సో అది కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉన్న ఏరియా. సో దీంట్లో కొంత ట్రేడ్ ప్లాన్ మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఓఎన్జీసీ. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఇది ఐఆర్సిటిసిలో ఈ ర్యాలీ ఏదైతే ఉందో దాదాపుగా మనకి 690 నుంచి 900 లెవెల్ వరకు కూడా వెళ్ళింది. ఈ హై చూస్తే ఎగ్జాక్ట్ 890 వరకు వెళ్ళింది. 890కి వెళ్ళిన తర్వాత కొంత పుల్ బ్యాక్ వచ్చింది. లాస్ట్ డే మనకి ఈ డే ట్యూస్డే రోజు జరిగిన ట్రేడింగ్. సో ట్యూస్డే రోజు జరిగిన ట్రేడింగ్ లో ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో జనరల్ గా ఇలాంటి డోజీస్ వచ్చినప్పుడు డోజీ బ్రేక్అవుట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి మంచి లాభాలు ఇస్తాయి. ఇక్కడ డోజీ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ ఇచ్చింది. 852 దగ్గర డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అయితే ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అది టీ లైన్ సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ మనం టీ లైన్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్ దగ్గర ఉంటుంది. సో 815 ఆ లెవెల్స్ దగ్గర 810 11 ఆ లెవెల్స్ దగ్గర మనకి టీ లైన్ సపోర్ట్ ఉంది. 812 దగ్గర ఉంది ఎగ్జాక్ట్లీగా మనం చూస్తే. సో 812 మనకి టీ లైన్ సపోర్ట్ అంటాం అది. సో టీ లైన్ సపోర్ట్ దగ్గర 812 కన్నా కొంచెం పైన క్లోజ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనకి ఒక ఆపర్చునిటీ ఎక్కడ వస్తుంది అంటే ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం వీక్లీ పివోట్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో వీక్లీ పివోట్ 776 దాని తర్వాత కింద 770. ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు రాబోయే రోజుల్లో. కానీ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ షార్ట్ ఫాల్ ఉండొచ్చు ఈ స్టాక్ లో. అయితే ఇప్పుడు ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, షార్టింగ్ జరగట్లేదు. కాబట్టి లోయర్ లెవెల్లో మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు బై చేసుకోవడానికి. లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడే సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్ కి వెళ్తే మాత్రం 850 మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది ఈ డోజీ లోయర్ ఎడ్జ్. సో ఇట్లా మనం లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఐఆర్సిటిసి. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.